అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆనందం, భావోద్వేగం సాక్షిగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు సంబరాలు. ఆత్మాహుతికి ప్లాన్ చేశారు. లోక్సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత తమను తాము తగులబెట్టుకుందామని అనుకున్నట్లు తెలియవచ్చింది. చాట్ జీపీటీకి పోటీగా జెమిని. భారత్కు చిన్న నగరాలే కీలకం. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న తన దీక్ష సాకారానికి చిన్న నగరాల అభివృద్ధి కీలకమని ప్రధాని చెప్పారు. అరేబియాలో నౌకా హైజాక్. మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. భారత మహిళల రికార్డు. మేడిగడ్డపై విచారణ. అన్నారం బ్యారేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. సభ్యులకు బ్యారేజీలను చూపిస్తాం. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. మహాలక్ష్మి పథకం పూర్తి స్థాయిలో అమలు. పింఛన్ల పెంపు, ఇతర హామీల అమలుపైన కార్యాచరణ చేపట్టాం. ఉద్యోగుల సిపిఎస్ బదిలీలు, ఇతర అంశాలపై త్వరలో ప్రత్యేక కమిటీ. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తాం. పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని వెల్లడి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. తీర్మానంపై చర్చలో సీఎం సమాధానం. గ్యారెంటీలకు చట్టబద్ధత. హామీల అమలు కోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సీఎం రేవంత్. రాష్ట్రంలో నిరంకుశ కుటుంబ పాలనకు కాలం చెల్లింది. ప్రగతి భవన్ ఇనుప కంచెలను పగలగొట్టాం. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి సమస్యలు చెబితే వినేందుకు సిద్ధం. బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చౌక్లో దీక్షలు చేసుకోవచ్చు. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని వ్యాఖ్య. అప్పుల రాష్ట్రంగా మార్చారు. 1 ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చారా? ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? 1 ఇందిరమ్మ ఇళ్ళైనా ఇచ్చారా? రాష్ట్రంలో 10 ఏళ్లు విధ్వంసం చేశారు. బీఆర్ఎస్ పాలనపై డిప్యూటీ సీఎం భట్టి. అసత్యాలు, అద్భుత కల్పనలు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ధ్వజం. ఇంత దారుణమైన ప్రసంగం శాసనసభ చరిత్రలో లేదు. విధ్వంసం 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగింది. 2014 ముందు తెలంగాణలో పడవబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపిన వారిపై ఆ నేపాన్ని నెట్టేసే యత్నం చేస్తున్నారని మండిపాటు. కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డు తగిలిన మంత్రులు, సీఎం రేవంత్. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పాలనపై చర్చకు అధికార పక్షం సూచనలు. ఆ 3 గంటల్లోనే మృత్యు గంటికలు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. చిన్న గోల్కొండలో వికాస భారత్ను సంకల్పయాత్ర రథాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబీకుల పాస్పోర్ట్లు సీజ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్. ఉద్యోగం రావట్లేదని యువకుడి బలన్మరణం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఘటన. డిగ్రీ చదివి హైదరాబాద్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఇటీవలే స్వగ్రామానికి. ఆర్థిక ఇబ్బందులకు తోడు ఉద్యోగం రావట్లేదనే మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు. బావిలో లభ్యమైన మృతదేహం. అయోధ్యకు 1000 రైళ్లు. భవ్య రామాలయం ప్రారంభం రోజున నుంచి 100 రోజుల పాటు నడపాలని రైల్వే నిర్ణయం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి నడవనున్న రైళ్లు. భక్తుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా వాటి సంఖ్యను పెంచే అవకాశం. రైళ్లలో ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఐఆర్సీటీసీ. ఈ నెల 23 నుంచి రిజర్వేషన్ కౌంటింగ్ బుకింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్. ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చిన అయోధ్య రైల్వే స్టేషన్ నవీకరణ. ఆ హామీలకు 3.10 లక్షల కోట్లు కావాలి. అయినా కాంగ్రెస్ వాటిని అమలు చేస్తుందని నమ్ముతున్న అక్బరుద్దీన్. గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై అభ్యంతరం. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని వ్యాఖ్య.
షెటైర్లు సవాళ్లు ప్రతి సవాళ్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడివేడిగా అసెంబ్లీ. బీఆర్ఎస్పై దాడితో ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్ ధీటుగా తిప్పుకొడుతూ కేటీఆర్, హరీష్ రావు విమర్శలు. మరో 1890 స్టాఫ్ నర్స్ పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. దీంతో మొత్తం 7,094 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు. ఇప్పటికే పరీక్ష పూర్తి, త్వరలో ఫలితాలు. 20 కోట్ల శునకం హైదరాబాద్లో మియాపూర్లో సందడి చేసిన కకేషియన్ షెఫర్డ్ జాతి కుక్క. పెట్ షో కోసం బెంగళూరు నుంచి తీసుకొచ్చిన యజమాని. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డ స్థానికులు. సమాప్తం.